మరి డీజీపీ ఒక్క ఆన్సర్ చెప్పానే. ఈ మహేందర్ రెడ్డిని అడుగుతున్నా, కరీంనగర్ సిపిని అడుగుతున్నా, నా కారు గన్నారం గ్రామానికి పోయే 4 గంటల నుంచి 100 మంది గులాబీ గాడిదలు జమ అయి ఉన్నాడు. మరి వాళ్ళు కరోనా స్ప్రెడ్ చేయదు. అదే అయింది కూడా 4-5 రోజుల కిందనే. నీ కోవిడ్ ప్రోటోకాలే ఉండే, మరి ఇదే ప్రోటోకాల్ పాడేయండి ఆ రోజు కూడా. వాళ్ళకి వర్తించదా? దానికి ఆన్సర్ చెప్పాను. దిక్కుమాల క్వశ్చన్లు అడిగే ముందు ఓ అని వచ్చి పడతారు కారు మీద రాగానే. అలా రోప్ టీం అప్పటిదాకా ఆపుతుంది వాళ్ళని. నా కారు రాగానే రోప్ పక్కకు తిరుగుతుంది. బీజేపీ తోటే వస్తుందా కరోనా కూడా పార్టీ ఉన్నదా? కరోనా పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ ఉందా మా దగ్గర? టీఆర్ఎస్ తోటి రాదా? మీ ముఖ్యమంత్రి వ్యాక్సిన్ తీసుకున్నాడా? 100% భయపడుతున్నాడు. దానికి డౌట్ ఏమన్నది? లాగులు తడుతున్నాయి టీఆర్ఎస్ వాళ్ళే బీజేపీ అంటే. దానికి ఇంకా వేరే రీజన్ చెప్పుర్రి. 100 మంది టీఆర్ఎస్ వాళ్ళు ఒక దగ్గర ఉంటే కరోనా రాదు, 50 మంది బీజేపీ వాళ్ళ దగ్గర ఉంటే కరోనా వస్తుంది. ఇదే కరోనా మా పార్టీ? మిస్డ్ కాల్ ఇచ్చిందా కరోనా? చెప్పండి. కేసీఆర్ కి మతి ఏమంటారు కోల్పోయిండు, మతి కోల్పోయిండు. తెలంగాణ మొత్తం వ్యతిరేకం తయారైతుంది కేసీఆర్కి. తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకం తయారైంది. పోలీసు వాళ్ళని కూడా చెప్తున్నా నేను, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు 3-4 తప్ప ఎవడు కూడా, ఏ పోలీసు వాడు కూడా కేసీఆర్ దిక్కులేడు. పార్టీ నేతలు విమర్శిస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇప్పుడు కలగాలి. కేసీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి. ఇప్పుడు ఏం చేస్తారు? పీక్ మనం ఏం పీకుతారు నా మీదనా? నా మీద మొన్న నేను వింటర్ సెషన్లో ఇట్లా పెద్ద మనుషులతో మాట్లాడుకుంటే, సార్ నేను రాజకీయాల్లోకి వచ్చే వరకు నాకు పోలీస్ స్టేషన్ తెలియదు, కేసులు తెలియదు, కోర్టు తెలియదు అంటే, నో ఇట్స్ ఎ డిస్క్వాలిఫికేషన్ అన్నారు. చేసుకోరు కేసు, క్వాలిఫికేషన్ వస్తున్నా ఫర్ ఎ పొలిటీషియన్. బాగా కేసు దాలో కేసు. కిషన్ రెడ్డి అన్న మాట కేసీఆర్ అన్నట్టు నేను ఇప్పుడు. నేను ఆ నోరు తిరగదు, మాకు సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. అది 100% కేసీఆర్కి వర్తిస్తుంది. అది బండి సంజయ్ కానీ మీరు కానీ జిల్లాలో పర్యటిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు, కారణంగా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే మరో పశ్చిమ బెంగాల్ రాబోతున్నా తెలంగాణ? పశ్చిమ బెంగాల్ కానివ్వండి, కేరళ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, మా యాక్టివిటీ ఆగదు. కేసీఆర్ పార్టీని బొందలేసి తొక్కే వరకు మేము ఆగేటోళ్ళం కాదు. వీళ్ళు ఏదైతే ఎంప్లాయీస్ మీద జులుం చూపిస్తున్నారో, నువ్వు ఆడికి పోయి ఇక నీ జిందగీ అంతా ఆడినే అన్నట్టు ఈ కొడుకుల్ని బొందలేసి తొక్కి ఇలా పార్టీని మీ జాగా ఆడనే అని పర్మనెంట్ గా సీల్ చేసే వరకు మేము ఆగాం. దమ్ము ఉంటే కేసీఆర్ ఇంకో ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, ఇంకొకరిని పీకేమని. ఓ 2 ఎమ్మెల్యేల దగ్గర బై ఎలక్షన్ పెట్టిర్రు, దమ్ముంటే పెట్టిర్రు. ఇప్పుడు ఈ జియో అయినా పొలిటీషియన్లకు వర్తిస్తే కేసీఆర్ హరీష్ రావు మళ్ళీ సిద్దిపేట పోద్దు కదా. సరే, కేసీఆర్ సిద్దిపేట పోద్దు అన్నట్టే కదా, అంతే కదా. పోవాలనుకున్నా పోవద్దు. హరీష్ రావు ఏంది మానకుండురా, ఆయన అటు పోవాలన్నా పోవద్దు. ఆయన ఎడగొట్టిండు. ఈ కేటీఆర్ ఎడగొట్టిండు సిద్దిపేట. మరి ఆయన కూడా సిద్దిపేట రావద్దు కదా మరి లెక్క ప్రకారం. వీళ్ళు కూడా కాన్స్టిట్యున్సీలు మారద్దు మరి ఈ జియో పొలిటీషియన్లకు వర్తిస్తే.
కేసులు పెట్టరు నా మీద జర దయచేసి. కోసి పడేస్తాడు కేసీఆర్ బండి సంజయ్ని, నన్ను కోసి పడేస్తాను కదా. కనీసం కేసులు పెట్టదు. అసదుద్దీన్ గడ్డం తీసుకొని పెట్టాడు, అది అన్నా ముక్కు కోసేస్తా అన్న కేసీఆర్, దానికి కూడా అన్నారు. ఇది ఈ 28 క్లాస్ ఉన్నది కదా, ఇది మైనారిటీల కోసం పెట్టింది. ఇది మైనారిటీల కోసం పెట్టింది. ఎందుకన్నా ఉద్యోగ సంఘాలు అపోజ్ చేయట్లేదు? ఉద్యోగ సంఘాలు ఎందుకు అపోజ్ చేయట్లేదు? ప్రభుత్వానికి అనుకూలంగా విపరీతమైన అపోజిషన్ ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ వాళ్ళ నేతల్ని ఎన్నుకునేది అదేదో సీరియస్గా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ప్రెసిడెంట్లని సెక్రటరీలను ఎన్నుకునేది వాళ్ళు ఎంప్లాయీస్ సీరియస్గా ఆలోచన చేయాలి. 100 మంది ఎంప్లాయీస్ నాతో మాట్లాడుతున్నారు నిజామాబాద్ నుంచి. అయోమయం గందరగోళం ఉన్నది ఫ్యూచర్. వీళ్ళది ఇట్లా కొత్తగా ఉద్యోగాల కోసం ట్రై చేసుకున్నదేమో అట్లా. ఇక కామారెడ్డికి రాదు కదా, నెక్స్ట్ 20 ఏళ్ల దాకా ఉద్యోగాలు రావు యూత్కి, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. కొంతమంది అధికారులు తప్పుగా పట్టిస్తారా? సీఎం తొందరగా నిర్ణయిస్తారు. ఈయన అధికారులతో మాట్లాడితే కూడా మంచిదే. ఈయన అధికారులతో కూడా మాట్లాడలే. 3.5 ఏళ్ళు బద్దం అన్నాడు. టైం అయిపోయింది, ఎవడో అధికారి వచ్చి చెప్పింటాడు, ఆ సార్ టైం అయిపోయింది, ఇది దగ్గర పడదా, జస్ట్ మ్యాండేటరీ కాబట్టి ఫ్లాగ్ ఇచ్చి పడేసిండు. కనీసం ఒక 15-20 డేస్ డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసినా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. थैंक यू. हिंदी में इतना लंबा हिंदी में कैसा बोलते हो? देखिए 2018 में वेलकम टू तुगलक राज. ఎందుకు తాగుబోతులు అంటున్నారు ముఖ్యమంత్రిని మీరే అడుగుతారు. మళ్ళా ఇది తాగుబోతు నా కొడుకు కాకపోతే ఏంది చెప్పండి. 2018లో జియో ఎన్నడూ వచ్చిందండి? ఆగస్టు వచ్చిందా? అందులో తాగుబోతాడా నువ్వు 33 జిల్లాలు చేసుకున్నావు. 33 జిల్లాలు చేసుకుంటే ఏ రకంగా డివైడ్ చేస్తావు ఎంప్లాయీస్ని, ఏ రకంగా క్యాడర్ని స్ప్లిట్ చేస్తావు, 3 సంవత్సరాలల్లా ప్లాన్ చేసుకొని చెప్పరా అన్నారు. 3 సంవత్సరాలు దాటి 3 నెలలు కూడా దాటిపోయాయి. 3 సంవత్సరాలు ఇచ్చింది 3 రోజుల ఆగమేఘాల మీద చేస్తే గిట్లనే ఉంటుంది. మరి నువ్వు 3 సంవత్సరాల ఎందరు ఎంప్లాయీస్ తోటి నువ్వు మీటింగ్ పిలిచినావు, ఏదైనా కమిటీ వేసినావా, వాళ్ళ సలహాలు తీసుకున్నావా, వాళ్ళ సంప్రదింపులు చేసినావా? ఇష్టానుసారంగా జియో తీసి అందులో అంటే మాసుండోళ్ళకి జుట్టు కూడా లేదు, మీరు జుట్టునోళ్ళు జుట్టు విక్కోవాలి. ఇక కామారెడ్డి పోయినోడు అటే, నిజామాబాద్ ఉన్నోడు ఇటే. ఈడనేమో ఖాళీలు తొందర అవుతాయి, ఆడనేమో ఖాళీలే కావు. ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ని పక్కకు పెట్టుర్రి. వాడని ఎంప్లాయీ కావాలనుకుంటే, గవర్నమెంట్ టీచర్ కావాలనుకుంటే, ఇంకేమైనా ఎంప్లాయీ కావాలనుకుంటే ఇక కామారెడ్డి వాళ్ళు ఆ యువత ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి? ముసలోళ్ళు కావాలి. This is clear indication of that there is no governance in the state. 3 సంవత్సరాలు వ్యవధిస్తే నువ్వు 3 మీటింగ్లైనా పెట్టుకున్నావా ఎంప్లాయీస్ తోటి? దరిద్రుడా, కనీసం ఈ జియో తెచ్చే ముందు ఒక డ్రాఫ్ట్ జియో సర్క్యులేట్ చేసి నెల రోజులన్నా సంప్రదింపులు చేసి ఉంటే ఇళ్ళకెళ్ళి 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటి. మళ్ళీ ఇటువంటి దిక్కుమాలిన తాగుబోతూ రాజ్యం చేసుకుంటా
ఈ పోలీసు వాళ్ళని వాడుతూ ఉంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బండి సంజయ్ గారు కరీంనగర్లో జాగరణలో దీక్షనో ఏదో చేస్తున్నాడు. ఎంప్లాయీస్ పక్షాన ఈ జియోని అమెండ్ చేయమని మా డిమాండ్. ఆయన చేస్తుంటే మీ పోలీసు వాళ్ళకి కరోనా అడ్డం వచ్చింది. నేను మొన్న గన్నారం గ్రామానికి పోతుంటే ఈ తాగుబోతు నా కొడుకులు అందరూ ఎంపీ కారు ఆప్తాము అని ఒక రోజు ముందే డిసైడ్ చేసి ఓ 70-80 మంది తాగుబోతు నా కొడుకులు వచ్చి రోడ్డు పక్కకు నిల్చున్నారు 100 మంది దాకా. నా కారు ఆడ వస్తే నా కారు మీద గాడిదలు లెక్క పడదామని. మళ్ళీ ఆ గాడిదలందరూ ఆడ జమైనప్పుడు కరోనా రాదా? వాళ్ళందరూ ఆడ రోడ్డు పక్కకి ఆపి పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. నా కారు రాగానే మీద పడాలి, ఒక ఎస్సీ పిల్లగాన్ని తీసుకొచ్చి నా కారు కిందికి దొరగొట్టాలి, దాని తర్వాత నా మీద ఆ కేసులు ఈ కేసులు పెట్టాలి. మరి ఆ 100 మందిని ఆడ రోడ్డు పక్క కాపినప్పుడు నీ లాఠీలు పీకుతున్నాయి. ఏం మహేందర్ రెడ్డి, నీ లాఠీలు పీకుతున్నాయి? అప్పుడు ఎంత 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 సంపాదిస్తున్నావు మహేందర్ రెడ్డి కేసీఆర్ దగ్గర? 100 మంది ఆడ గుమ్మ కొడితే మాస్కులు లేకుండా కరోనా రాదా? కరీంనగర్ బండి సంజయ్ ఆఫీసులనే వస్తా అది కరోనా. మీ లాఠీలు ఏం పీకుతున్నాయి అంటున్నా. ఆడ పీకనీకున్నారా 100 మంది ఎంపీ కారాప్తానికి? ఫాల్తూ డిపార్ట్మెంట్ నడుపుతున్నావు నువ్వు, మొత్తం డిపార్ట్మెంట్ నాశనం చేసి నీ అట్లాంటి ఆఫీసర్ని ఎవరు? నీ అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ 3-4 చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నాశనం అవుతుంది కదా. కరీంనగర్లో ఏమో లాఠీలు పనిచేస్తాయి, గ్యాస్ కట్టర్లు పనిచేస్తాయి, టియర్ గ్యాస్ సెల్లు పనిచేస్తాయి. గన్నారం కాడ 100 మంది గాడిదలు జమ అయితే మాస్కులు లేకుండా పనిచేయవా? ఆడ కరోనా స్ప్రెడ్ కదా. బుద్ధుందా మహేందర్ రెడ్డి నీకు? మరి అమ్ముడు పోయినది కేసీఆర్కి. ఓ డ్రాఫ్ట్ తీసుకొచ్చి ఎట్లా 3.5 ఏళ్ళు వండి చచ్చినావు కేసీఆర్. కనీసం డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసి 4 రోజులు ఎంప్లాయీస్ తోటి మాట్లాడితే మ్యాక్సిమం సాల్వ్ అవుతాయి కదా ప్రాబ్లమ్స్. మొత్తం రాష్ట్రాన్ని అంతా గందరగోళం చేసి పెట్టినావు. లాఠీలు ఎన్ని రోజులు ఆపుతాయి లాఠీలు? నన్ను రాత్రి నుంచి నిన్న సాయంత్రంకి వెళ్ళి మా నాయన దగ్గర అరెస్ట్ చేసి పడేసారు. నా భార్య ఏమైనా వండితే తిన్నీక కూడా లేదు, ఆ ఇంటికి కొనికనే లేదు. నేను ఈయనే ఉండాలి. భార్య పిల్లల్ని చూడొద్దంట, పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేయొద్దంట. మా పనులు మేము చేసుకుంటాం. సరే కరీంనగర్ ఓం రాబాయ్ వేరే పనులను చేసుకుంటామంటే అది చేయొద్దట. ఆడ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇందులోని కామారెడ్డికి పంపించేసి జీవితం ఆడనే బతుకన్నట్టుంది, నన్ను ఇంటనే బతుకమన్నట్టున్నది ఇప్పుడు కథ. ఏం తమాషాలు చేస్తారు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.